బెనర్జీ పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది ఎంపీలు సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని వాళ్ళ నోటుకు వచ్చినట్టు తిట్టడం జరిగింది. ధర్మిష్ట గారు ఏంటంటే జస్ట్ షీజ్ ఇన్ఫ్లుయెన్స్. మమతా బెనర్జీ గారు ఒక సీఎం పొజిషన్ లో ఉండి సనాతన ధర్మం ఒక గంధ ధర్మం అని చెప్పేసి, తన ఏంటంటే ఒక గలీజ్ ధర్మం అని చెప్పేసి తను తిట్టడం జరిగింది. సో తనకెందుకు అని చెప్పి పనిష్మెంట్ లేదు. ఎవరైతే ఒక లేడీ తన ఏంటంటే అక్కడున్నటువంటి ఎంపీ క్యాండిడేట్ శివలింగానికి ఒక కాండం తొడిగించి వల్గర్ గా ఒక వీడియో, ఒక పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తనకు మమతా బెనర్జీ పిలిచి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. సో వాళ్ళు కూడా అపాలైజ్ చెప్పాలి కదా. వాళ్ళు ఎందుకు అపాలైజ్ చెప్పట్లేదు హిందూ ధర్మానికి? హిందువులు ఈ యొక్క పోస్టుల వల్ల బాధపడడం జరిగింది కదా. హిందూ ధర్మం ఒక గలీజ్ ధర్మం అని చెప్పేసి మీరు అన్నప్పుడు ఎంతో మంది హిందువులు బాధపడడం జరిగింది కదా. మీరు కూడా మా దేవుళ్ళని తిట్టడం జరిగింది కదా. మమతా బెనర్జీని ఎందుకు అరెస్ట్ చేయరు? వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి యొక్క ఎంపీలను, ఎమ్మెల్యేస్ ఎందుకు అరెస్ట్ చేయరు? శర్మిష్ఠాని ఎందుకు అరెస్ట్ చేస్తారు? శర్మిష్ఠాకి పనిష్మెంట్ చేయాలంటే దానికంటే ముందు ఎవరైతే సనాతన ధర్మం గురించి కావచ్చు, హిందూ దేవుల గురించి కావచ్చు దూషించిన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ పడ్డ తర్వాతకి మాత్రమే శర్మిష్ఠాకి పనిష్మెంట్